మొత్తానికి సంక్రాంతి సందడి అయితే అయిపోయింది ఈరోజు కనుమతో. 'జననాయకన్' సినిమా ఒక్కటే పాపం చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. డిసప్పాయింట్‌మెంట్ అంటే ఇంకోటి అనుకున్నారు, రిలీజ్ అయ్యి ఏదో ఫ్లాప్ అయిందని. అదేం లేదు. రిలీజ్ కావడానికే తంటాలు పడుతుంది. లాస్ట్‌కి ఓటీటీ అంటున్నారు. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఎవరైనా సరే ఎంతమంది టార్గెట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు లాస్ట్‌కి. ఇది మనము మన తెలుగులోనూ చూసాం, ఇప్పుడు తమిళ్‌లోనూ అవుతుంది. విజయ్ అభిమానులు మాత్రం కొంచెం నిరాశగా ఉన్నారు. పండక్కి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. బట్ ఈవెన్ దో పర్వాలేదులే, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా వాళ్ళందరికీ కంటిన్యూగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ఇవ్వాలనే మనస్ఫూర్తిగా ఆశిద్దాం. చాలామంది మళ్ళీ అంటే అఖండ అంటున్నారు కదా. అఖండ అనుకునే వాళ్ళు కాసేపు ప్లీజ్ ఇంకా ఆపేయండి. వై? బికాజ్ అఖండ సినిమా అనేది ఒక లెసన్, చాలామందికి నేర్పించినటువంటి ఒక లెసన్. ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్. లెసన్ వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. మీకు ఒక నేర్పించగలిగే కొన్ని అంశాలు ఉండి అందరూ ఖచ్చితంగా చూడాలి, నేర్పించాలనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఇట్స్ ఏ లెసన్. అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే పండక్కి మనం కావాల్సిందే సరదా, సంతోషాలు, అందరూ కలిసి మంచి పిండి వంటలు, అట్లాంటి సినిమాలు, ఎంజాయ్ చేయగలిగే సినిమాలు కుటుంబ సమేతంగా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి సరదాగా నవ్వుకొని ఉండేటువంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ జోన్కి వస్తాయి. అయినప్పటికీ కూడా ఈ ఎంటర్టైన్మెంట్లో చిన్న మెసేజ్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అఖండతో వీటిని పోల్చాల్సిన అవసరం లేదు. అఖండ ఈజ్ అఖండ ఆల్ ద టైమ్ అఖండ. ఎందుకంటే థియేటర్స్కి వెళ్ళని వాళ్ళందరూ, ఇప్పుడు అందరూ థియేటర్కే వెళ్తారని మనం చెప్పలేంగా. థియేటర్స్కి వెళ్ళలేని వాళ్ళందరూ, ఇంట్లో కూర్చొని పిండి వంటలు చేసుకునే వాళ్ళందరూ, సరదాగా నాన్ వెజ్ చేసుకునే వాళ్ళందరూ, అదేంటిది బావమరుదులు ఉంటారు కదా, కొత్తలో ఇంటికి వస్తే వాళ్ళ బావమరుదులు మందు బాటిల్ పెట్టుకొని కూర్చునే వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని స్క్రీన్ మీద అఖండ చూశారు. మళ్ళీ సంక్రాంతికి నెట్ఫ్లిక్స్లో అఖండ మళ్ళీ టాప్ ట్రెండింగ్కి వచ్చేసింది. అంటే థియేటర్ల విషయం పక్కన పెడితే, ఎంటర్టైన్మెంట్ విషయంలో పక్కన పెడితే మళ్ళీ కూడా అఖండే గెలిచింది అందరి ఇళ్లల్లో. అది గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా సంక్రాంతి సినిమాల గురించి ఇంకా మర్చిపోండి, అయిపోయింది ఎంటర్టైన్మెంట్. అండ్ ఇంకా రాబోయే సినిమాల గురించి చూద్దాం. ఈ ఇయర్ అయితే నిజంగా చాలా అందంగా స్టార్ట్ అయింది. ఎందుకంటే రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా మినిమం డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి లాంగ్ రన్లని కూడా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేసి, అంటే ఇట్లాంటి చిన్న కాన్సెప్ట్లన్నీ అందరూ కూడా ఇంతకుముందు ఓటీటీలో చూసేవాళ్ళు. థియేటర్లో కావాలంటే మేము కూర్చోవాలంటే మాకు విజువల్ వండర్ ఉంటేనే వస్తామనేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేరు. అందరినీ థియేటర్లకు తీసుకొచ్చారు చిన్న హీరోలు. వీళ్ళు మళ్ళీ ఇలాగే ఈ సంవత్సరం అంతా ఇట్లాంటి సినిమాలు బోలెడని చేయాలని, మంచి హిట్లు సాధించాలని, ఇండస్ట్రీ రెవెన్యూ కూడా పెంచాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.